NTV న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. గంజహళ్లి యువ నాయకుడు వీరనాయుడు ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న గంజహళ్లి టీడీపీ నాయకులు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక సమక్షంలో వైసీపీ జిల్లా కార్యదర్శి టి నాగేష్ నాయుడు మరియు గంజహళ్లి సర్పంచ్ రాముడు, యువ నాయకుడు వీరనాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నుంచి వైసీపీలోకి మాజీ ఎంపీటీసీ గంజిలాయ పెద్ద సవారి, చిన్న సవారి, సోమన్న, బద్రి, వెంకటేష్, వీరేష్, రాజశేఖర్తో పాటు దాదాపు 300 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో బుట్టా రేణుక మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇంటింటికి వాలంటీర్ సేవలు, సీసీ రోడ్డు, ప్రతి ఇంటికి రేషన్ మరియు పెన్షన్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినా వాటికంటే ఎక్కువ పథకాలు అమలుపరిచి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను ప్రగతి పదంలో నడిపిస్తున్న నాయకుడు జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలను ఆకర్షితులై ప్రజలు వైసీపీలోకి చేరడం జరిగింది. వీరికి బుట్టా రేణుక వైసీపీ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ నన్ను మరియు ఎంపీ అభ్యర్థి బీవై రామయ్యను ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేసి జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుందామని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోనెగండ్ల మండలం నాయకులు హుసేన్ పటేల్, అల్లా బకాష్, బందే నవాజ్, ఉరుకుందు, చాకలి రాముడు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. 90 న్యూస్ రిపోర్టర్ వీరన్న. ఇక్కడ చూడమ్మా, నాయకత్వం వర్ధిల్లాలి.